సీఎం రమేష్ బీటెక్ రవిని ముందు పెట్టి గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. వీళ్ళతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ శివప్రసాద్ రెడ్డి ద్వారా చేసుకొచ్చాడు. శివప్రసాద్ రెడ్డి అప్పట్లో ప్రచారం ఏంటంటే సీఎం రమేష్కి సంబంధించిన కాంట్రాక్ట్లన్నీ చూస్తాడని. అప్పుడు టీడీపీలో ఉన్నాడు సీఎం రమేష్. ఆ విధంగా చంద్రబాబు గారికి నజరానా ఇచ్చాడు ఆయన ఎమ్మెల్సీ గెలిపించి. ఇప్పుడు ఆ బీటెక్ రవికి ఈ మద్దతు ఇస్తోంది. తన తండ్రిని ఓడించిన బీటెక్ రవిని గెలిపించడానికి మద్దతు ఇస్తోంది. దానికి కారణం తన తండ్రిని చంపినటువంటి అతనికి వ్యతిరేకంగా అనేటటువంటి రూట్లో నడుస్తోంది. అది ఇక్కడ తేడా. ఒక రకంగా ఆమె మొన్నే తీర్పిచ్చేసిందేమో బీటెక్ రవికి వీళ్ళకి సంబంధం లేదని నన్ను వాళ్ళ ముగ్గురు పేర్లు రాసి లేఖ మీద సంతకం పెట్టమన్నారు, నేను చదివిన తర్వాత పెట్టలేదని చెప్పడం. అక్కడే ఏమి ఒక తీర్పిచ్చేసి పబ్లిక్ లోకి అదే సింపతి తీసుకెళ్ళటం, వాళ్ళ పట్ల సింపతి కదా. అయ్యో చూడండి అప్పట్లో జగన్ వీళ్ళని తొక్కేవారు. అసలు వాస్తవంగా ఆ రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ అదే కదా. వాళ్ళ ముగ్గురు పేర్లు చెప్పింది ఆవిడే, జగన్ కాదు అప్పుడు చెప్పింది ఆవిడే చెప్పింది. అప్పుడు వాళ్ళ ముగ్గురు మీద అనుమానం అన్నటువంటిది. రాసిస్తే సంతకం పెట్టనంటే మొన్నటిదాకా ఈ జగన్ ఎప్పుడైతే వీళ్ళందరి కుటుంబం అంతా కూర్చుని ఆ తర్వాతని అమ్మాయి లేదు అతన్ని వేసేయమని చెప్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని వేసేయమంటే ఆయన ఎందుకు అనుమానిస్తున్నాం అంటే అతను కొంచెం తేడా చూస్తున్నాడని చెప్తే అట్టయితే మీ ఆయన గురించి చూడాలి ఎందుకంటే సిట్ ఇచ్చింది నివేదిక అని అతను అనడంతో అప్పటి నుంచి ఆవిడ మారిపోయింది పూర్తిగా దాంట్లో.